భాష ప్రాచీనతను పరిరక్షించుకోవడంతో పాటు భాష మనుగడను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మండలంలోని కలమలలో తొలి తెలుగు శిలాశాసనం వెలుగు చూసిన చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహిస్తున్న తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భన ద్వారా ఓ మహోన్నత ప్రాచీన భాషకు వారసునిగా గర్విస్తున్నానని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ గర్వపడాలని సూచించారు. నాగనారాయణ రెడ్డి గారు, మా జాయింట్ కలెక్టర్ అదితి గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి గారు, అలాగే భూపేష్ గారు, డిఈఓ, సిఇఓ, జిల్లా పరిషత్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇతర పెద్దలు, జిల్లా అధికారులు, ఈ గ్రామ ప్రజలు అందరికీ కూడా నాకు తెలుసుకోవాలంటే మనం కొంచెం చారిత్రక నేపథ్యం మన తెలుగు భాష గురించి తెలుసుకోవాలి. ఎందుకు ఈ గ్రామంలో ఏర్పాటు చేశాం, ఎందుకు ఈ రోజున గిడుగు రామమూర్తి గారి జయంతిని మన తెలుగు భాషకి ఒక వాల్యూ అన్నది ఉంటుంది. సార్కి చూపించింది ఏంటంటే 575 సంవత్సరంలో ఎవిడియన్ స్క్రిప్ట్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు చూస్తున్న తెలుగు అక్షరాలకి ఒక 500 సంవత్సరాల క్రితం ఉన్న తెలుగు అక్షరాలు అక్కడ ఉన్నాయి. కానీ ప్రజల్లో వ్యవహారికంగా మౌఖికంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా చాలా మంది కవులు చాలా విశేషాలు చెప్పినారు. మనం ఈ యొక్క తెలుగు భాష దినోత్సవాన్ని సందర్భంగా మన పిల్లలను కూడా తెలుగులో చదివించడానికి కోసం ఈ రాష్ట్రంలో 7% మంది మాత్రమే ఇక్కడ కూర్చున్న చాలా మంది తెలుగు ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా స్వాగతం పలకాలి. మనమంతా జేసీ గారంటే వేరే దేశం నుంచి వేరే రాష్ట్రం నుంచి వచ్చారు.